హాయ్ నమస్తే వెల్కమ్ టు A6 స్టూడియోస్. నేను మీ ఆదేశ్. ఈరోజు ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి తెలంగాణ మాణిక్ భాష. అసలు మాణిక్ భాష అని ఎందుకు అంటున్నా అంటే ఆయన గురించి ఇప్పుడు ఆయనతో మాట్లాడుతుంటే తెలుస్తుంది ఆ ముచ్చటంతా. అసలు ఆయన ఎక్కడి నుంచి వెళ్ళి ఎక్కడి వరకు వచ్చిడు, ఎందుకు వచ్చిడు, ఏం చేస్తుడు, ఏం చెయ్యబోతుడు అనే దాని మీద ఈరోజు మన ఇంటర్వ్యూ. అన్నా నమస్తేనే. నమస్తే అన్న. అన్నా బాగున్నారానే? బాగున్నా అన్న. అన్నా ఏం నడుస్తుంది తెలంగాణలో? ఏం చేద్దాం అనుకుంటున్నాం మొత్తానికి అయితే? ఏం చేస్తున్నాం, అందరు చేసేదే మేము చేస్తున్నాం. సపరేట్ గా మేమేం చేస్తున్నాం తెలంగాణలో? ఎక్కడ చూసినా కానీ మీ పేరు వినిపిస్తుంది కదన్నా తెలంగాణలో. ఏ యువత నోటైనా కానీ ఇక యువతకి ఇప్పుడు ఒక ఆదర్శవంతమైన జర్నీ కావాలా. ఆ జర్నీలో మేము ముందుండి వాళ్ళకి నడిపిస్తున్నాం కాబట్టి ఒకంత ఎక్కువగా వినబడుతుండొచ్చు. నేను కాదు అని ఏం చెప్పా. అంటే నడిపిస్తురా లేకపోతే యువతని మీరు లోపరుచుకుంటురా? లోపరుచుకోవడం వేరే, యువతని మార్గదర్శనం వైపు తీసుకుపోవడం వేరే. వివేక్ ఎప్పుడు కూడా లోపరుచుకున్నాడు, అజ్జేడు ఉండడు. వివేక్ ఎప్పుడు కూడా తాను లీడర్ అవ్వాలని చూడడు. వివేక్ ఎప్పుడైనా సరే అవతల వాళ్ళని లీడర్ అవ్వాలనే చేస్తాడు. కొన్ని వందల వేల లీడర్లు అవ్వాలా, కొన్ని వందల వేల మంది విద్యార్థులు ప్రశ్నించే గొంతుకలక మారాలా అని చెప్పి ట్రై చేస్తాం మేము ఎప్పుడైనా. అంతమందికి మీరొక్కరే DSFI ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గా ఉండవలసిన కారణం ఏముంది? నేను ఒక్కరిని ఉంటాను, నేను ఎప్పుడు చెప్పలే కదా. అలాంటి వాళ్ళు 100 మందిని ఉండమని చెప్పిన, ఎవరు రాలేరు. ఎవరైనా ఒకరు బండి నడపాలి కాబట్టి నేను ఎక్కి బండి నడుపుతున్నా. ఇలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చి నేను బండి నడుపుతా అంటే నేను దిగుతా, మిమ్మల్ని కూర్చోబెట్టి నడిపిస్తా. దాంట్లో ఏమున్నది? సరే అన్న, అసలు ఈ సంఘం పెట్టడానికి కారణం ఏందన్న? ముఖ్య ఉద్దేశం ఏంటి? విద్యార్థుల దశలో అటువంటి ప్రాబ్లంలు మేము చూస్తూ ఉన్నాం. ప్రశ్నించే గొంతుకి ఇంకా పెద్దగా రీచ్ కావాలా ప్రభుత్వానికి కానివ్వండి, పాలకులకి కానివ్వండి. ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలపై ఏకాగ్రతంగా ప్రతిపక్ష వాయిస్లో ఇచ్చేవాళ్ళు చాలా తక్కువైపోతున్నారు రోజు రోజుకి. దానికని చెప్పి ఇప్పుడున్న సంఘాలకి ఇంకా పెద్ద ఎత్తున మా వాయిస్ కూడా జాయిన్ అయ్యి పాలకుల వరకు మేము రీచ్ కావాలా, ప్రజా సమస్యలు రీచ్ కావాలా, విద్యార్థి సమస్యలు రీచ్ కావాలా అని చెప్పి ఈ సంఘం ఒక ఏర్పాటు చేయడం జరిగింది. DSFI లెఫ్ట్ భావాజలమా లేదా రైట్ భావాజలమా? DSFI ప్రజల భావాజలం. అంతే అంతే. ప్రజలకు ఏ సమస్య ఉన్నా మీరు ముందర ఉంటారు. ప్రజల భావాజలం. ఈ సంఘం పెట్టి మీరు ఈ తెలంగాణలో ఏం చేయబోతున్నారు అసలు? ఇప్పుడు ఆల్రెడీ 3 సంవత్సరాలు అయింది. మేము 2 సంవత్సరాల నుంచి DSFI పేరు పైనే చేస్తూ ఉన్నాం. మేము ఏం చేస్తున్నాం అన్నది నాకంటే ఎక్కువ తెలంగాణ యువతను అడగండి, మీకు ఆన్సర్ దొరుకుతుంది. లేదా మీరు ఒక పార్ట్ ఆఫ్ తెలంగాణ తిరిగినా సరే మేము ఎవరికి ఏం చేస్తున్నాం అన్నది నాకంటే ఎక్కువ మీకు తెలిసే ఉంటుంది. నా నోటితో పాటు నేను చెప్పేదానికంటే మీరు ఒకసారి చూడండి. యువతికి ఏ విధంగా అయితే మేము అన్ని విధాలుగా ఒక కష్టం అంటే ఏంటి, వాళ్ళకి ఒక ప్రశ్నించే గొంతుకు ఎట్లా ఉండాలా అన్నది మేము ఏవైతే నేర్పిస్తూ ఉన్నామో మీరు చూస్తారు. మీరు అన్న మీ DSFI సంఘంలో ఎక్కువ లెఫ్ట్ భావాజలం ఉన్న విద్యార్థులు, లెఫ్ట్ భావాజలం ఉన్న యువకులు ఉన్నారు అని అంటున్నారు. అంటే వాళ్ళనే మీరు కావాలని ఎక్కువ మందిని లోపరుచుకుంటారా? అట్లా ఏం లేదు. మా దాంట్లో ప్రతి ఒక్కరు ఉన్నారు. లెఫ్ట్ రైట్ అట్లా ఏమీ లేదు మా దాంట్లో. అదే చెప్తున్నా కదా, ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న ప్రతి విద్యార్థికి, ప్రతి వ్యక్తికి నా డోర్ ఎప్పుడు ఖుల్లానే ఉంటుంది. మీరు ప్రజల కోసం కొట్లాడేటోళ్ళు. మెడలేందన్న గబ్బులు కండు వేసుకున్నావు. నేను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఔలాద్ని. బరాబర్ ఈ బ్లూ కండువాతోనే పైకి వచ్చినా, మీ బ్లూ కండువాతోనే ఉంటాము, ఈ బ్లూ కండువాతోనే సస్తా. మీ DSFI సంఘం కట్లా అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి అయితేంది, సేమ్ టైం జ్యోతిరావు బాబు పూలే ఆయన నడిచిన బాటలన్నీ నడుస్తుందా? 110% అన్న. రాజ్యాంగం రచించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఔలాదుగా ఏ రోజైతే మేము రాజ్యాంగాన్ని కాదని చెప్పి డివేట్ అవుతామో ఆ రోజు అసోసియేషన్ నడిపివేస్ట్. మేము కేవలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టుకుని ముందుకు పోయే వ్యక్తులం కాదు. 1000% అతను కొన్ని భావాజలాన్ని ముందుకు తీసుకుపోయి, అతను చూపించినటువంటి రాజ్యాంగాన్ని మేము ముందుకు తీసుకుపోయి, రాజ్యాంగబద్ధంగా మేము ఒక వాయిస్ రీచ్ కావడం కానీ, సమస్యలు రీచ్ కావడం కానీ ఏది కూడా వేరే రూట్లో పోము. రాజ్యాంగంలో ఏదైతే మాకు హక్కు కల్పించిందో ఆ హక్కులను ఉపయోగించుకుంటేనే మేము ముందుకు పోతాం. అప్పుడు ఈ భారతదేశంలో ఉన్న అధికార పార్టీ ఏదైతే ఉందో BJP చేస్తున్న అరాచకాల మీద అయితే ఒకనొక సందర్భంలో మేము ఈ రాజ్యాంగానికి అట్లా మారుస్తామని మాట్లాడుతున్నారు. అదే విధంగా అంబేద్కర్ వాదుల పైన గట్ల నానా దాడులు చేస్తున్నారు, దళితుల పైన గట్ల దాడులు చేస్తున్నారు. దాని మీద మీ DSFI సంఘం ఏమైనా పోరాటాలు చేసిందా? నేను ఆల్రెడీ దీనిపైన ఢిల్లీ
జంతర్ మంతర్కి పోయి నేను మాట్లాడినా, కావాలంటే మీకు వీడియోలు చూపిస్తాను. గల్లీ నుంచి ఢిల్లీ వరకు వచ్చిన వాళ్ళము, ఢిల్లీ నుంచి పార్లమెంట్కి రావడానికి పెద్ద సమస్య పట్టదు, మీరు ఒక భ్రమలో ఉన్నారు, ఏదో 400 వచ్చేస్తే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్చేస్తామని చెప్పి అమెండ్మెంట్స్ చేసుకోవడం వేరే, నువ్వు రాజ్యాంగానికి తూట్లు పోడ్చుకోవడం వేరే. కాబట్టి అది ఎట్టి పరిస్థితుల్లో జరగని పని. వాళ్ళు ఆల్రెడీ అటువంటి అవకాశం ఉన్నప్పుడే, ఇప్పుడు ఉన్నది ఆల్రెడీ స్ట్రక్చర్డ్ గవర్నమెంట్, అది సొంతంగా ఫామ్ అయిన గవర్నమెంట్ కాదు. ఒక బీహారు ఆంధ్రప్రదేశ్ లేకపోతే ఆ సెంట్రల్లో గవర్నమెంటే ఉండదు అక్కడ వాళ్ళది. దే ఆర్ ఆల్రెడీ డిపెండెన్సీ గవర్నమెంట్ అది. ఎందుకు ప్రజలు వాళ్ళకి బుద్ధి చెప్పారు, 100% మ్యాండేట్ ఇవ్వలే వాళ్ళకి. 100% మ్యాండేట్ ఇస్తే ఇవాళ బీహార్ రాష్ట్రంలోనో లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచో వాళ్ళకి అంత బ్యాకింగ్ ఇచ్చి వాళ్ళ గవర్నమెంట్ ఫామ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ప్రజలు ఆల్రెడీ వాళ్ళకి ఈ విధంగా చేస్తే మ్యాండేట్ ఇవ్వము అని చెప్పి ఆల్రెడీ చెప్పున్నారు. ఇంకా ముందుకు పోతే ప్రజలు ఈ మ్యాండేట్ కూడా ఇయ్యారు, వేరే కోర్సులు చూపిస్తారు. అప్పుడు మీరు చెప్పింది బాగానే ఉంది. సేమ్ టైం అదే విధంగా చూసుకుంటే మీ డిఎస్ఎఫ్ఐ సంఘం ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తుందా లేకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం, అంటే ఏ ప్రభుత్వానికి పనిచేస్తుంది? మేము ఏ ప్రభుత్వాలకి పనిచేయము, ఏ పార్టీలకి పనిచేయం. మేము కేవలం ప్రజలు ఏవైతే కోరుకుంటా ఉన్నారో, ఎవరైనా సరే ఇండివిజువల్ గా చేసినా అయినా సరే, ప్రభుత్వాలు చేసినా సరే, పార్టీలు చేసినా సరే, ఖచ్చితంగా వాళ్ళకి మా మద్దతు ఉంటుంది. ప్రజా సమస్యలపై ఎవరైతే వాళ్ళ వాయిస్ రేజ్ చేస్తారో, ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకొని ముందుకు తీసుకుపోతారో, ఖచ్చితంగా వాళ్ళకి మా మద్దతు ఉంది. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఏ సేవ చేసిందని మీరు మొన్న మద్దతు ఇచ్చిరన్న? ప్రజలకి నేను బీఆర్ఎస్ ప్రభుత్వానికి సేవ చేసింది అని చెప్పి మద్దతు ఇవ్వలే. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి వాళ్ళ కేటగిరీస్ ఏవైతే చెప్పున్నారో, మేము అది చేస్తాం ఇది చేస్తాము అని చెప్పి మ్యాండేట్గా ఒక 6 కేటగిరీలు, అది చేయలేదు కాబట్టి నేను వాళ్ళకి మద్దతు ఇచ్చిన. రాజకీయం అంటే కేవలము ఒక పార్టీని గెలిపించడం కాదు, రాజకీయం అంటే ప్రతిపక్షాలతో కలిసి మా వాయిస్ కూడా ప్రతిపక్షంకు తీసుకుపోయేదే రాజకీయం. అన్న మీరు గట్ల అందరు రాజకీయ నాయకులు లెక్కనే మాట్లాడుతురే, ఎందుకే? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేదా? ఇచ్చిన 6 గ్యారెంటీలలో ఒక్కటికట్లా నిరూపించలేదా? కొన్ని చేసినాయి, 2 చేసినాయి, చెయ్యలేదు అని మీరు ఎట్లా అంటున్నారు? అదే బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలకెళ్ళి ఉన్నప్పుడు అట్లా ఏం చేయలే కదా? మీరు ఒకసారి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇంప్రూవ్మెంట్ చూడండి, 10 సంవత్సరాలలో ఏం చేసిర్రో, ఈ 2.5 సంవత్సరాలలో ఇప్పుడు ఒక ఇంప్రూవ్మెంట్ చూడండి. మీరే నాకు చెప్తారు. అవునన్నా, రేపు క్యాబినెట్ ఉంది, అందులో ఇప్పుడు వచ్చే మార్చ్ బిల్ కట్లా పెట్టబోతున్నారు, బడ్జెట్ కట్లా. ఎందుకు ఎన్ని క్యాబినెట్లు పోలే? ఎన్ని క్యాబినెట్లు కాదు? ఇప్పుడు ఏమైనా ఫస్ట్ క్యాబినెట్ తెలంగాణ గవర్నమెంట్ ఫార్మ్ అయిన తర్వాత ఇది కాదుగా? అవును, ఖర్చు పెడతామని చెప్తున్నాడు కదా. అదే చెప్పుడొద్దు, చేతుల్లో చూపి అని చెప్పి అదే అంటున్నా. చేసినప్పుడు ఖచ్చితంగా మా సపోర్ట్ వాళ్ళకి మద్దతు ఉంటుంది. అంటే ఎవరు మంచి చేస్తే వాళ్ళకి సపోర్ట్ 100% అంటున్నా కదా. మాకు పార్టీలు లేదు, భేషభావాలు లేవు, మీరు పలానా వాళ్ళు మంచి చేసారు అంటే ఖచ్చితంగా మా మద్దతు ఉంటుంది. పలానా వాళ్ళు చేయట్లే అంటే వాళ్ళకి మేము మద్దతు ఇవ్వం. ఎందుకంటే ప్రజలను కష్టపెట్టే వాళ్ళకి మద్దతు ఎందుకు ఇవ్వాలి? అన్నా, నాకు నువ్వు మాట్లాడుతుంటే ఒకటి అనిపిస్తుంది, ఎవరు అంటుంటే ఇన్న ముచ్చట. చెప్పండి. డిఎస్ఎఫ్ఐ సంఘం పెట్టడానికి ముఖ్య కారణం ఈయన రాజకీయ ఎత్తుగడ. ఈయన రాజకీయంలోకి వచ్చి ఏదో ఒక పదవి ఆశిస్తున్నాడు, అందుకని ఈ మాటలు మాట్లాడుతురు అని అంటుంటే అది వాస్తవం కదా? ఇప్పుడు రాజకీయంలో నేను 3 సంవత్సరాలు అయింది, నాకు 3 సంవత్సరాల రాజకీయంగా ఏం ఆఫర్లు రాలేదా? లేదా మేము 20 సంవత్సరాల నుంచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇదే నీళ్ళ కండువా వేసుకొని ఎన్నో ఊర్లు ఎన్నో జరిగినాము, ఎన్నో ఇది చేసినాము, అప్పుడు మాకు అవకాశాలు రాలేదా? అవకాశాలు వదులుకొని రాజకీయ అవకాశాలు కాదు మాకు కావాల్సింది, మా ఒక సామాజిక అభ్యున్నతి కావాలా అని చెప్పి సమాజం కోసం పనిచేస్తున్నామే తప్ప రాజకీయం ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. ఎంతమంది రాజకీయ నాయకులను చూడలేదు మీరు? రాష్ట్ర ముఖ్యమంత్రులు చేసిన వాళ్ళు కూడా ఇవాళ ఇళ్లలో కూర్చునే పరిస్థితి వచ్చింది. రాజకీయాలు కాదు మాకు కావాల్సింది, సామాజికంగా ఒక సామాజిక వర్గం పైకి తీసుకొచ్చి బడుగు బల బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు ఏ విధంగా అయితే ఇంకా విద్య పూర్తి వాళ్ళకి అందడం లేదు, సామాజికంగా వాళ్ళు ఇంకా లోపడున్నారో వాళ్ళని ఎన్లైటైన్ చేసి వాళ్ళకి కూడా ఈ విధంగా బతకచ్చు, ఈ విధంగా కూడా మనం చదువుకొని పైకి రావచ్చు అని చెప్పే దిశగానే ముందుకు పోతున్నాం. కానీ రాజకీయాల పదవి ఆశపడో ఇంకేదో కాదు. అటువంటప్పుడు మీరు ఇట్లా పోవాలనుకున్నప్పుడు మీరు అదే ప్రజలకు, అదే విద్యార్థులకు కానీ అదే యువతకు కానీ నేరుగా సహాయం చేయొచ్చు కదా? మరి నేరుగా కాకపోతే ఇట్లా ఎట్లా చేస్తున్నారు? అంటే మీ దగ్గరికి, అంటే వాళ్ళు చెప్తుంటేనే ముచ్చట, నేను చూసింది కాదులే, కానీ మీ దగ్గరికి ఏ లెఫ్ట్ పార్టీలు కానీ ఏ ప్రజా సంఘాలు కానీ మాకు గీ మీటింగ్ పెట్టుకుంటున్నాం, నాకు గీ రూపాయి కావాలి, మేము గీ మీటింగ్ పెట్టుకుంటున్నాం, నాకు గివి కావాలి అని అంటే అడిగింది లేదు అనుకుంటే ఇస్తున్నారంట. మరి గంతగానం యాంచలు వస్తున్నాయన్నా మీకు? అరే వస్తున్నాయంటే వస్తున్నాయి, ఇస్తున్నాం భయ. ఏమేమైనా బందిపోట్లం కాదు కదా, మేము ఎత్తుకొచ్చేస్తే ఏమి ఇవ్వలే కదా, కష్టపడుతున్నాం, వస్తున్నాయి, ఇస్తున్నాము. నేను కష్టపడి ఇంకేదో ఎన్కేసుకుంటే మీకు ఆ ప్రశ్న కావాలి, కానీ ప్రజాసేవ చేసినప్పుడే ఎందుకు ప్రశ్న వస్తుంది మీకు?
ప్రజాసేవ చేసినప్పుడు ఎందుకు ప్రశ్న వస్తుంది? ఎంతమందిని అడిగారు మీరు ఈ ప్రశ్న? మీరు అఫిడవిట్ లో 6 కోట్లు ఉన్న ఆస్తి వాళ్ళ 60 కోట్లు ఎట్లయింది? అఫిడవిట్ లో 100 కోట్లు ఉన్న ఆస్తి వాళ్ళ 400 కోట్లు అయింది? అఫిడవిట్ లో 10 కోట్లు ఉన్న ఆస్తి వాళ్ళ 1000 కోట్లు ఎట్లయింది చెప్పి ఎంతమందిని అడిగారు మీరు రాజకీయ నాయకులు ఈ ప్రశ్న? మస్తు మందిని అడుగుతూనే ఉన్నాం. ఇప్పుడు ఇంకొకటి అట్లా చెప్తా, అది కట్ల ఎలా తీసా చెప్పండి. ఏందనంటే ముచ్చట 2 సంవత్సరాల క్రితం 3 సంవత్సరాల క్రితం అనుకుంటా మహబాద్ లో ఫ్లోట్ వచ్చినప్పుడు వరదలు వచ్చి కొట్టుకపోయినప్పుడు ఏ ఒక్క ప్రభుత్వం కట్లా సరిగా సహాయం చేయనప్పుడు మీరు వచ్చేసి మీ సొంత పైసలు అంటే వీళ్ళు చెప్తుంటే ఎన్న ముచ్చట 1 కోటి రూపాయలు 50 లక్షలు ఏమో ఖర్చు పెట్టినంట. 10 కోట్లు పెడతాను ఏమైంది? పెట్టద్దా? ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి పైసలు? అరే నాకు వస్తున్నాయి, నేను పెడుతున్నా భయ్. దాంట్లో ఏమున్నది? అంటే దందాలు గట్టే చేస్తాం అనమాట. అరే దందాలు చేసినామో ఏం చేసామో మంచిగానే చేస్తున్నాం కదా, చెడ్డకైతే ఎవరికి చేయలే కదా. ఇవాటి వరకు ఏదైనా నేను నా వల్ల ఎవరికైనా దందా చేసారో, లేకపోతే నా వల్ల ఎవరికైనా హామ్ అయిందనో, లేకపోతే నా వల్ల ఎవరైనా బెదిరించి డబ్బులు తీసుకోరో అని ఒక్క ఇది చూపియండి నాకు. ఒక్కటి చూపి. ఇది కట్లా చెప్తాను చూయించు అని అంటున్నారు కదా, నాతోటి అంటున్న ముచ్చట వేరే వాళ్ళు అంటే మీ దగ్గరికి వచ్చేటప్పుడు మేము ఉత్తగానే ఏం రాం కదా. ఈ డిఎస్ఎఫ్ఐ సంఘం పెట్టడం అయితేంది, ఈయన తెలంగాణలో వచ్చి ఉండడానికి కారణం అయితేంది, వాళ్ళని వీళ్ళని లోపల ఇంట్లో జిమ్మిక్కులు చేసి ఈయన రాజకీయం చేస్తాడు, వాళ్ళని వీళ్ళని బెదిరిస్తా ఉంటా. నిజమా? ఎవరిని ఒకరు చూపి నేను బెదిరించినోడిని కదా? చూపిస్తూ మాట్లాడతా కదా నేను కూడా. ఎవరు బెదిరించినప్పుడు మీరు కర్ణాటకలా అంటే మీది కర్ణాటకనే కదా? నా వాస్తవ కర్ణాటక, నేను ఉన్నది మొత్తం హైదరాబాద్. అయితే కర్ణాటకలో మొత్తం ఒక ఊపిరంటే కదా బరాబర్ ఊపుతాం. ఎందుకు? భారత రాజ్యాంగం మాకు కల్పించింది, డాక్టర్ బాబాసాహెబ్ పంపించింది. కర్ణాటక రాదు, తెలంగాణ కాదు, జమ్మూ కాశ్మీర్కి వెళ్ళి కన్యాకుమారి వరకు మొత్తం ఊపుతాం. ఏదైనా బ్యాన్ ఉన్నదా మేము తిరగద్దని చెప్పి? అక్కడ చేసింది ఇక్కడ చేస్తున్నంట కదా. బరాబర్ చేస్తాం. ఏమున్నది? రాజ్యాంగం దాటిపోతే తప్పది. రాజ్యాంగంలో ఏమున్నదో ఆ మూల నుంచి ఈ మూల వరకు మొత్తం చదివిన వ్యక్తిని నేను. రాజ్యాంగం నీ వర్షి ఏడికి పోలే, నేను ఏడికి పోను కదా. నేను ఈ ప్రపంచంలో రాజ్యాంగంలో ఫాలో అయ్యే అత్యున్నత స్థాయిలో ఎవరైనా ఉన్నారంటే దాంట్లో నేను కూడా ఉంటా. ఓకే అన్న, ఇప్పుడు రాజ్యాంగం గురించి ఇంతగానం చెప్తున్నావు కదన్నా, ఇదే దేశంలో ఇదే రాష్ట్రంలో ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు రాజ్యాంగాన్ని ఫాలో అవుతాడు అనుకుంటారు? అది ఆయన క్రెడిబిలిటీకి వదిలే విషయం. నేను అందుకోసమే నేను మాత్రమే ఫాలో అవుతున్నాను అని చెప్తా, అందరూ ఫాలో కావాలని చెప్పి పోరాటాలు చేస్తా ఉన్నాం. అర్థమైందా? నేను ప్రతి ఒక్కరు ఫాలో అవుతున్నారు అని చెప్పడం లేదు, వీళ్ళకి ఫాలో అవ్వట్లేదు అని చెప్పడం లేదు. నేను ఫాలో అవుతున్నాం. నేను నాకు మాత్రమే కన్ఫైన్డ్ అయ్యి నేను స్టేట్మెంట్ ఇస్తున్నా. నేను వేరొకరికి కన్ఫైన్డ్ అయ్యి అపోజిషన్ వాళ్ళకి నేను స్టేట్మెంట్ ఇవ్వట్లేదు, ఇంకొక పర్సన్ కి స్టేట్మెంట్ ఇవ్వడు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ వాట్ ఐఎమ్ డూయింగ్. ఇప్పుడు వచ్చేసి మీరు ఇంతగానం చెప్తారు కదా, అసలు ఇంతగానం మాట్లాడడానికి మీ బలం ఏందన్నా? అంటే మీ రాజకీయ గురువు మీ బలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అతను రచించిన రాజ్యాంగం నా బలం. అతను రాజ్యాంగం రచించినది నా ఊపిరి. ఈ రోజు ఇంత గట్టిగా మాట్లాడుతున్నా, ఇంత స్వచ్ఛంగా మాట్లాడుతున్నా, ఏ దేశంలో పోయినా, ఎక్కడ ఏ రాష్ట్రంలో పోయినా ఆ భాషలో మాట్లాడి అక్కడ ప్రజలతో నేను అనుకున్నది నేను చేరవేదేస్తున్నా అంటే కేవలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. నాకు కేవలం మా తల్లిదండ్రులు జన్మని మాత్రమే ఇచ్చారు, నాకు ఈ జీవితం ఇచ్చింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. నెక్స్ట్ ఈ రాష్ట్రంలో రాజకీయ స్ట్రాటజీ ఏందన్న మీద? ఏం రాజకీయ స్ట్రాటజీలు ఏం లేవు. మాకు సామాజిక అభ్యున్నతి అవుతే చాలు. ఆ దాంట్లో రాజకీయాలు చేయాల్సిన అవసరం వస్తే ఖచ్చితంగా చేస్తాం. అంటే ఇప్పటి వరకు అయితే ఏ ఆలోచన లేదు అని అంటారు? లేదు. ఓకే అన్న, ఇంకొక విషయం చూసుకుంటే ఈ తెలంగాణలో సేమ్ టైం దేశంలో మొత్తం జరుగుతుంది, కాకపోతే తెలంగాణ గురించి మాత్రం మాట్లాడుతున్నా. గ్రామ స్థాయి వరకు ఈ గంజాయి డ్రగ్స్ అనేది వెళ్ళిపోయింది. దీనికి యువత బాగా బానిస అవుతున్నారు. దీనిపైన ఒక యువ నాయకునిగా మిమ్మల్ని మాట్లాడమంటే ఏమని చెప్తారా? ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే ఏ విధంగా అయితే పోతా ఉన్నదో గంజాయి కానివ్వండి, నేను రీసెంట్గా కూడా మళ్ళీ ఉస్మానియా యూనివర్సిటీలో సంత్ సేవాలాల్ గారి జయంతి జరిగినప్పుడు దీని గురించే వాళ్ళు కూడా ఒక 2K రన్ చేసారు. దాంట్లో కూడా నేను పాల్గొని చెప్పిన ఏ విధంగా అయితే మనము ఒక సోషల్ మీడియా, ఒక ఇంటర్నెట్ ఇంటింటికి ఎట్లా చేరిందో అట్లా దీని ఎరాడికేషన్ ప్రోగ్రామ్ కూడా ఇంటింటికి చేరాలి. దీంట్లో భాగస్వాములు ఏదో ఒక డిపార్ట్మెంట్ కన్ఫైన్డ్ అయ్యో లేకపోతే ఏదో ఒకరికి కన్ఫైన్డ్ అయ్యో కాకుండా మీలాంటి ప్రతి పాత్రికేయ మిత్రులు కానివ్వండి, మీలాంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వండి, ఎవరైనా సరే మీలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఆ ఇంటి వరకు ఇప్పుడు సెల్ ఫోన్ లేనిది యువత అయితే ఎవరూ లేరు. సో పొద్దున్న లెగ్గానే ఫస్ట్ థింగ్ ఏం చేస్తాడు, ఏ వాట్సాప్ టెలిగ్రామో ఏదో ఒకటి సోషల్ మీడియా ఓపెన్ చేస్తారు. అట్లా ఓపెన్ చేసిన ప్రతి దాంట్లో కూడా మనము యాంటీ డ్రగ్ ప్రాపగాండాస్ కానివ్వండి, డ్రగ్ పెడ్లర్స్ని ఏ విధంగా అయితే అవుతుందో వాళ్ళకి ఒక భయం తెలియజేయాలి. అసలు డ్రగ్ తీసుకుంటే ఇట్లా అవుతుంది. వాళ్ళకి ఏమైతే వాళ్ళు కేవలం ఒక ప్లెజరబుల్ ఈవెంట్ గానే తీసుకుంటున్నారు. అది ఇవాళ బాగానే ఉంటుంది ప్లెజర్, కానీ ఫ్యూచరిస్ట్గా ఎంత ప్రాబ్లం అవుతుంది అన్నది వాళ్ళకి ఎవరు అర్థం కావట్లేదు. అది టెంపరీ హ్యాపీనెస్కి పర్మనెంట్ డ్యామేజెస్ చేసుకొని పోతూ ఉన్నారు. అది మనం యువత దగ్గర తీసుకొని పోవాలి. యువత దగ్గర తీసుకొని పోవాలంటే వాళ్ళకి ఒక ప్రొఫౌండ్ సెమినార్స్ కానివ్వండి, ఇట్లా అనేక
ప్రోగ్రామ్స్ పెట్టుకుంటూ పోయి ఖచ్చితంగా ఇవాళ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉన్నది కాబట్టి చాలా మంది ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఒక స్ట్రిక్ట్ ప్రోగ్రామ్ తీసుకురావడం రావాలి. ఎవరైతే మీరు టికెట్ ప్రైజెస్ హైక్ చేసుకుంటున్నారో, ఎవరైతే సినిమాల టికెట్ల ప్రైస్ హైక్ చేస్తున్నారో వీళ్ళు ఖచ్చితంగా ఒక డ్రగ్ కంట్రోల్ గురించి ఒక వీడియో చేసి ఖచ్చితంగా వాళ్ళు పోస్ట్ చేయాలని చెప్పి వాళ్ళ టీం మొత్తం ద్వారా వాళ్ళు పోస్ట్ చేయాలని చెప్తే అప్పుడే ఇది అవుతుంది. అట్లా ప్రతి ఒక్కళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకొని పోతే ఖచ్చితంగా దెర్ విల్ బి ఏ స్టేజ్. ఖచ్చితంగా దీనికి కూడా ఒక అంతు అన్నది ఉంటుంది. కాకపోతే దానికి మనం ఏ స్పేస్తోని పెడ్లర్స్ పోతున్నారో, ఏ పేస్తోని సెటిలర్స్ పోతున్నారో ఆ పేస్తో మనం పోవట్లేదని ఎరాడికేట్ చేయడానికి. ఏ రోజైతే మనం ఎరాడికేట్ చేయడానికి ఆ స్పీడ్ మనం చేసుకుంటామో ఖచ్చితంగా ఇట్ విల్ కమ్ డౌన్. ఓకే అన్న, ఈ తెలంగాణలో మీరు మారోజు వీరన్న పాత్ర పోషించబోతురా? ఎందుకనంటే ఇప్పుడు డిఎస్ఎఫ్ఐ అవుతుంది, ఎల్ఎంపిఎస్ అవుతుంది, ఎంఆర్పిఎస్ కొన్ని దళిత సంఘాలు గట్ల మీ వెనకాల నడుస్తున్నాయి. అంటే ఆ సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నా. అంటే చెప్తుంటే ఎన్న ముచ్చట, మీరు ఈ తెలంగాణలో చాలా చెప్పి చాలినారు నా గురించి. ఈ తెలంగాణలో మారోజు వీరన్న పాత్ర పోషించబోతున్నారు. మారోజు వీరన్న అంటే మహానుభావులం కాదు, మారోజు వీరన్న చూపించే దారిలో మేము నడిస్తే తెలంగాణ బాగుపడుతుంది సార్. అన్న ఇంకొక విషయం చూసుకుంటున్నా, ముఖ్యంగా ఈ మధ్య జరిగిన సిచ్యువేషన్ ఆపరేషన్ కగార్ పేరిట అవుతుంది, ఈ నక్సలైట్లు లొంగుబాటు, దీనంతా ఎట్లా చూడాలన్న? ఖచ్చితంగా ఇప్పుడు మనము వేరే దేశాలతోని టెర్రరిజం అయినప్పుడు పాకిస్తాన్తో మనం చర్చలు జరిపించి వాళ్ళతో మనం చర్చలు చేసినప్పుడు మన తోటి వ్యక్తులు, మన గురించి పోట్లాడిన వ్యక్తులు వాళ్ళు మీకు చర్చలకు వస్తారంటే ఆ చర్చలు కాదు, మాకు కేవలం మీ ప్రాణమే ముఖ్యమనే దిశగా పోవడం అన్నది రాజ్యాంగానికి విరుద్ధం. అది ఎందుకంటే దే కెన్ కమ్ డౌన్, వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళు రీహాబిలిటేషన్స్ ఇస్తా అంటున్నారు. రీహాబిలిటేషన్స్ ఏదైతే ఉందో తీసుకొని కూర్చుంటాయి కదా, వాళ్ళ ఐడియాలజీ ఏముంది, వాళ్ళది ఏం తెలుస్తుంది అని చెప్పి కేవలం మీకు తుపాకులు ఉన్నాయని చెప్పి మేము తుపాకుతోనే సమాధానం ఇస్తారంటే కలాంకి కూడా చాలా సమాధానం ఇచ్చే అవకాశం ఉన్నది. ఒకసారి ఆ విధంగా కూడా ప్రభుత్వాలు ట్రై చేయాలి. ఈ డిఎస్ఎఫ్ఐ ద్వారా రాబోయే 2 సంవత్సరాలలో మీరు ఏమేం చేయబోతున్నారని అంటే మీ కాడ ఉన్న ప్రణాళిక? ఇప్పుడు కష్టం ఎవరికైతే ప్రాబ్లం ఉంటుందో ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటూ పోవాలా. విద్యారంగం కానివ్వండి, ఆరోగ్యపరంగా కానివ్వండి, రైతులకి ఇంకే సమస్య అయినా కానివ్వండి, ఇంకా ఏ కామన్ మైన్కైనా సరే మా పరిధిలో ఉన్నటువంటి సాల్వింగ్ ఫ్యాక్టర్స్ ఎంత దూరం పోతో అంత దూరం మేము సాల్వ్ చేసుకుంటూనే పోతుంటాం. మాకు ఏదో ఒక స్ట్రాటజీ చేసుకొని ఆ స్ట్రాటజీతో ముందుకు పోయే వ్యక్తులం కాదు. ఇవాళ మీతో మాట్లాడుతున్నాను, రేపు పొద్దున్న నాకేమైనా సమస్య వచ్చింది ఖచ్చితంగా ఆ సమస్య పైన పోరాడతాం. సమస్యల పైన పోరాటాలు, సమస్యల పైన లీడర్లు కట్టుకొని పోతాం, కానీ లీడర్ని కట్టుకొని ఒక సమస్య ద్వారా దాని పైకి తీసుకుపోయేటువంటి నీచపు రాజకీయాలు మేము చేయదలుచుకోలే. మా ఒక్క చాలా క్లియర్ కట్ ఉన్నది, మాకు సామాజిక అభ్యున్నతం కావాలా. అది ప్రజలని వాళ్ళ యొక్క సామాజికంగా కానివ్వండి, నైతికంగా కానివ్వండి, వాళ్ళ యొక్క మొరాలిటీస్ కానివ్వండి, ఒక మారల్స్ కానివ్వండి, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా డ్రగ్ అడిక్షన్స్ ఉన్న కిడ్స్ కానివ్వండి, పిల్లల్ని కానివ్వండి, వాళ్ళందరికీ ఒక మార్పు తీసుకురావే దిశగా పోతాం, కానీ ఏదో స్ట్రాటజీలతో పోయి ఏదో చేయాలనేది కాదు. వీఆర్ నాట్ రన్నింగ్ ఏ కంపెనీ, బిజినెస్ చేయట్లే. మేము ఒక ప్రపోజల్ పెట్టుకొని బడ్జెట్ చేసుకొని దాన్ని ముందుకు పోనీకి. అన్న మీరు బిఎస్పీలో గతంలో కర్ణాటకలో ఉన్నప్పుడు ఒక ఊపిరని విన్నా, సేమ్ టైం ఈ తెలంగాణలో గట్ల బిఎస్పీ పార్టీ చాలా బలహీనంగా తయారైందని టూటగట్ల విన్నా. దీనికి కారణం ఏంటంటారన్న? అది బిఎస్పీ పార్టీ నడితే తెలుస్తుంది, నన్ను అడిగితే ఏం తెలుస్తుంది? అంటే మీరు నా వరకు ఏం అడిగినానో నేను అది అయిపోయింది. పిఎస్పీలో మేము వర్క్ చేసినాము, ఒక స్ట్రాంగెస్ట్ పార్టీ తీసుకుని దళితులకు ఏ విధంగా అయితే ముందుకు తీసుకుపోవాలో అది చేసినాము కర్ణాటక రాష్ట్రంలో. ఇక్కడ బిఎస్పీ ఎందుకు వీక్ ఉన్నది అన్నది మీరు ఇక్కడ బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షుల వాళ్ళని, బిఎస్పీ కేంద్ర కమిటీలను కనుక్కుంటే దాని ముందు తెలుస్తుంది. నాకంటే ఎక్కువ అది వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారం. ఈ యువతని కలుపుకపోయినట్టే మీరు కట్ల ఈ రాజ్యాంగం కోసం, ఈ బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం ఈ దళిత సంఘాలు అయితేంది, దళిత నాయకులు ఎవరైతే ఉన్నారో, అంటే ఇప్పుడు చూసుకుంటే విశాల్ మహారాజ్ అయితేంది, గతంలో ఇక్కడ బిఎస్పీ అధ్యక్షునిగా ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయితేంది, కొద్దిమంది నాయకులు కలుపుకొని ఒక వేదిక మీరు నడవచ్చు కదా? ఖచ్చితంగా అన్న, ప్రజా సమస్యలపై లేవదీసే ప్రతి గొంతుకులో మా గొంతుకుంటది. నాకంటే వాళ్ళు ఇంకా బలవంతులైతే మేమే పోయి వాళ్ళ దగ్గర పనిచేస్తాము. ప్రజా సమస్యలకి పై పోరాటాలు చేయడం నాకు ఇంపార్టెంట్, కానీ నాకేదో కుర్సీ గురించి ఇంకో దేని గురించో కూర్చోవాలన్న ఆశ లేదు, రాదు కూడా. ఖచ్చితంగా ఆఖరి పర్సన్ ఎవరైనా సరే ప్రజా సమస్యలపై, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలపై ఎవరైతే పోరాడుతున్నారో ఖచ్చితంగా ఆఖరి పర్సన్ కూడా వాళ్ళని కలుపుకొని పోవడమా, మేము వాళ్ళతో కలిసిపోవడమా అనేది ఖచ్చితంగా నడుస్తుంది. ఇవాళ రేపు రాజకీయంలో చూసుకుంటే ఏ ఒక్క రాజకీయ నాయకుడు కట్ల ఫస్ట్ నా ఇల్లు బాగుండాలి, తర్వాతకి నా చుట్టాలు పక్కలో బాగుండాలి, తర్వాతకి వేరే వాళ్ళు ప్రజలు ఉంటేంది పోతుంది అనేటట్టు ఉంటారు.
కానీ మీరు మీ మాటలలో చూస్తుంటే అట్లా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ప్రజలు కావాలి, నా బడుగు బలహీన వర్గాలు కావాలి అని అంటున్నావు. అసలు ఇది ఎక్కడికి వెళ్ళి వచ్చిందన్న? ఆల్రెడీ ఇప్పుడు నా ఇల్లు సెటిల్ అయింది కాబట్టి నేను ఇల్లు గురించి మాట్లాడట్లే. ఎవరైనా బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయిన తర్వాతనే సొసైటీ గురించి మాట్లాడుతున్నారు. నా ఫ్యామిలీ ఇప్పుడు మేము ఇద్దరమే ఉన్నాము, నాకు మూడో పర్సన్ లేదు, నా ఫ్యామిలీ నాకు వెల్ సెటిల్డ్, నాకు ఏ ప్రాబ్లం లేదు, కాబట్టి నేను సమాజం వైపు చూస్తున్నా. ఎవరైతే వాళ్ళ డెవలప్మెంట్ అనేది ఇంప్రూవ్మెంట్ అనేది సమాజానికంటే కూడా ఫస్ట్ ఫ్యామిలీ నుంచి కావాలా. తన ఫ్యామిలీ ఇంప్రూవ్ అయినప్పుడు దాని తర్వాత తన సొసైటీ ఇంప్రూవ్ అవుతుంది. తన సొసైటీ అయిపోయిన తర్వాత తన ఊరు వరకు పోవాలా, తన ఊరు తర్వాత మండల్ తర్వాత డిస్ట్రిక్ట్ తర్వాత స్టేట్. అట్లా పోయినప్పుడే ఇదవుతుంది. కానీ డైరెక్ట్ గా మన ఇంట్లో మనము ఉపాసం పెట్టుకొని నేను పోయి స్టేట్ మొత్తం మార్చేస్తా అంటే అది కుదరని పని. ఇంప్రూవ్మెంట్ ఆల్వేస్ స్టార్ట్స్ ఫ్రమ్ అవర్ ఓన్ హోమ్. డెవలప్మెంట్ మన ఇంటి నుంచి మొదలవ్వాలి. ఇట్లా మీరు చేస్తున్న రాజకీయం క్రమంలో సేమ్ టైం కొన్ని బెదిరింపులు అవి అనేక అట్లా ఉంటాయి, అవి సహజం అనుకుంటా. అట్లా ఏమన్నా మీకు వచ్చినా ఇప్పటి వరకు? రావన్నా, నాకు నేను రాజకీయం చేయట్లే, నన్ను బెదిరించట్లే. బెదిరిస్తే ఇక అది వేరే ఉంటుంది. అంతేనా? ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్ ఎట్లా ఉంటుందన్న? 110%. ఇప్పుడు ఆమె సపోర్ట్ లేకపోతే నేను ఇంత దూరం నడవ కదా. నేను ఇవాళ ఇక్కడ ఉంటా, రేపు కర్ణాటకలో ఉంటున్నా, మళ్ళీ ఇంకొక రాజస్థాన్ పోతున్నా, ఒక మధ్యప్రదేశ్ పోతున్నా. షీఈస్ ద మెయిన్ బ్యాక్ బోన్. ఇంత నడవడానికి బ్యాక్ బోన్ ఉన్నది కాబట్టి నడుస్తూ ఉన్నా. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణని ఇంకా అభివృద్ధి చేయాలంటే మీరు ఏం చెప్తారన్న? అంటే మీరు ఇచ్చే సజెషన్ కాంగ్రెస్ గవర్నమెంట్కి. ఇప్పుడు వాళ్ళు చెప్పిన ఒక స్ట్రాటజికల్గా వాళ్ళు ఏవైతే వాళ్ళ ఎలక్షన్లో హామీలు ఇచ్చిర్రో దాంట్లో వాళ్ళు ఒక 40 నుంచి 50% చేసినా ఇంకొక 15 years వాళ్ళే ముఖ్యమంత్రి ఉంటారు. వాళ్ళు చెప్పిన దాంట్లో అది చెప్పింది ఏ విధంగా చేయాలి, ఒక స్ట్రాటజికల్గా ముందుకు పోతే ఖచ్చితంగా పరిపాలనపై పూర్తిగా అవగాహన ఉన్న పార్టీ అది. ఇవాళ నిన్నో ఫామ్ అయిన పార్టీ కాదు. వాళ్ళ పరిపాలనపై అడ్మినిస్ట్రేషన్పై పూర్తిగా అవగాహన ఉన్న పార్టీ. ఎందరో మేధావులు, ఎందరో రిటైర్డ్ బ్యూరోక్రసీలో ఉన్నటువంటి పార్టీ. ఇప్పుడు మనకు తెలియని విషయము, నాకు ఒక విషయం తెలియదు, ఏందన్నా ఈ విషయం అని చెప్పి నిన్ను తెలిసిన ఉంటే మిమ్మల్ని అడగడంలో తప్పేమున్నది? తెలియని విషయాలు ఎవరైతే ఎక్స్పర్ట్ ఉన్నారో, ప్రతి దాంట్లో నేను ఎక్స్పర్ట్ ఉండాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు నా కార్ రిపేర్ అయిందని చెప్పి నేను ఒకటి చూసినా అనుకోండి, ఆ కార్ పోతుంది, నేను రోడ్ పైన పడుకోవాల్సి వస్తుంది. కార్ రిపేర్ చూసినా బాబు ఏంటంటే వాడు 2 నిమిషాల్లో చేసేస్తాడు, వెళ్ళిపోతాడు. అట్లా ఎవరి స్పెషలైజేషన్ వాళ్ళు పెట్టుకొని ఎవరికి దేంట్లో అనుభవం ఉన్నదో ఆ అనుభవంతో ముందుకు పోతే ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన దాంట్లో వాళ్ళు ఎక్కడ డెఫిషియెంట్ అవుతున్నారు, ఏమవుతున్నది, మన బడ్జెట్ ఎంత, మన ఖర్చులు ఎంత, అఫ్కోర్స్ దే ఆర్ డూయింగ్ ఇట్, చేస్తున్నారేమో నాకు తెలియదు. కానీ ఇంకా ఆ ప్రణాళికలో పోతే ఇప్పుడు 2.5 years అయితే అయిపోయింది. జమిలీ అంటున్నారు, ఆ జమిలీ వస్తే ఇంకొక సంవత్సరం పోతుంది. సో వాళ్ళ దగ్గర ఉన్నది ఇంకా 1.5 సంవత్సరం మాత్రమే ఉన్నది. ఈ 1.5 సంవత్సరం పైన వాళ్ళకి చెప్పినట్టు కాన్సన్ట్రేట్ చేసినట్లయితే ఖచ్చితంగా ప్రజలు వాళ్ళపై మమేకం చూపిస్తారు. అలాంటి వాళ్ళు చూపిస్తే ఏంది, చూపించకపోతే ఏంది, ప్రజలు చూపించాలి. ఎందుకంటే మిమ్మల్ని నమ్మింది ప్రజలు. మీరు చేసినట్లయితే 40% 50% ప్రజలు ఏమనుకుంటారు, మీరు ఇస్తున్నటువంటి రైతు బంధు టైంకి ఇవ్వండి అనుకుంటారు, మీరు ఇస్తున్నటువంటి రైతు బీమా టైంకి ఇవ్వండి అంటారు, మీరు ఇస్తున్నటువంటి ఫ్రీ రీఎంబర్స్మెంట్ టైంకి ఇవ్వండి అంటారు, మీరు ఇస్తున్నటువంటి షాదీ ముబారక్ టైంకి ఇవ్వండి అంటారు, మీరు ఇస్తున్నటువంటి స్టేట్ డెవలప్మెంట్, రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్స్కి కానివ్వండి, R&D కానివ్వండి, రోడ్స్ అండ్ బిల్డింగ్ కార్పొరేషన్స్కి కానివ్వండి, టైంకి ఫండ్స్ ఇవ్వండి. మా వీధికి, మా గల్లీకి రోడ్ మంచిగా ఉంటుంది, మా ఊరికి రోడ్ మంచిగా ఉండాలనే చూస్తారు తప్ప నువ్వు ఎంత ఖర్చు పెట్టి సెక్రటేరియట్ కట్టినావు, నువ్వు ఏసీ వేసుకున్నావు, లేకపోతే అద్దాల మీదలో కూర్చున్నావు అని చెప్పి ఎవరు కూడా అప్పర్ మిడిల్ క్లాస్ కానివ్వండి, మిడిల్ క్లాస్ కానివ్వండి, దే డోంట్ థింక్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. ఇప్పుడు వచ్చేసి మీరు నెక్స్ట్ వచ్చే ఎన్నికలల్లో మీ డిఎస్ఎఫ్ఐకి వెళ్ళి ఎన్ని స్థానాలలో పోటీ చేయబోతున్నా? మేము ఎందుకు పోటీ చేస్తాం? అంటే ఒకవేళ పోటీ చేయాల్సి పరిస్థితి వస్తే అది అప్పుడు చూద్దాం ఎలక్షన్స్లో, ఇప్పుడు నుంచి ఎందుకు. నాకైతే అట్లాంటి ఇంట్రెస్ట్ ఏమీ లేదు. బహుశా ఎలక్షన్స్కి ఎప్పుడు కూడా దూరంగానే ఉంటాం. ఎందుకంటే మా మెయిన్ క్రైటీరియా ఎప్పుడైనా సరే ప్రశ్నించే గొంతుకు ఉండాలి. ఏ రోజైతే ఒక పార్టీ కండువా కప్పుకొని మనం ముందుకు పోతామో ఆ రోజు మనం ప్రశ్నించే తత్వం కోల్పోతాం. అప్పుడు మహబాద్ మీద అంతగానో ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఏముంది? అక్కడ సమస్యలు చూసినా సమస్యలు పోయినాం. మహబాద్ ఎందుకు, మనం పినపాక కూడా పోయినాం, పినపాకలో కూడా సమస్యలు చూసినాం, భద్రాచలం పోయినాం, మహబాద్ పోయినాం, జనగావ్ పోయినాం, హనుమకొండ పోయినాం, నర్సంపేట పోయినాం. దాంట్లో తప్పే ఉన్నది. చివరిగా ఒక ప్రశ్న అన్న, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని యువజన సంఘాలు అయితుంది, ఇన్ని విద్యార్థి సంఘాలు, అదేవిధంగా చూసుకుంటే ఇన్ని పార్టీలు, ఇన్ని ప్రజా సంఘాలు ఉన్నాక కూడా మీరు ఏదో ఒక దానికి సపోర్ట్ చేయకుండా సొంతంగా డిఎస్ఎఫ్ఐ పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఇది సారాలు మీ సొంతదా లేకపోతే ఏంది అన్నా?
సొంతమే. అవును సొంతం. ఈ రోజు 1,1,00,000 ఛానళ్ళు ఉండగా మీరు మళ్ళీ కొత్త ఛానల్ ఎందుకు పెట్టుకున్నారు? వేరే దాంట్లో ఎక్కడైనా పని చేసుకోవచ్చు కూడా, వేరే దాంట్లో సపోర్ట్ చేయొచ్చు కదా. మీరు ప్రజల కోసం పనిచేసే సంఘాలు కానీ పార్టీలు కానీ చాలా ఉన్నాయి కదన్న. నేను ఏమంటున్నా, ఈ మీడియా రంగంలో కూడా అనేక ఛానళ్ళు ఉన్నాయి కదా, మళ్ళీ మీరెందుకు కొత్త ఛానల్ పెట్టుకున్నారు అని అడుగుతున్నాను నేను. దానికి మాత్రం సమాధానం మీరు నాకు ఫస్ట్. మీరే కాదు ఇంతసేపు అడిగి నన్ను కూడా ఒక ప్రశ్న అడగనివ్వండి. చెప్తున్నాం కదన్నా, మేము వచ్చేసి ఎవరు నిజాయితీ పరులో ఎవరు నిజంగా మాట్లాడుతున్నారో అది ప్రజలకు చూపించాలని మేము చెప్తున్నాం. మేము కూడా అదే చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న అందరితో పాటు ఇక్కడ ఉన్న ఏ సంఘం కట్లా ఏ విద్యార్థి సంఘాల కట్లా మంచి కావు, వాళ్ళు ప్రజలకు సపోర్ట్ చేయట్లేరు అని అంటారు. నేను ఎప్పుడు కూడా వాళ్ళు ఏం చేయట్లేదు కాబట్టి నేను సొంతంగా పెట్టినా నేను చేస్తాను అంటున్నారు. ఇప్పుడు ఒక రాయి ఉన్నది, ఒక రాయి పలగొట్టిర్రు అంటే నేను వచ్చి 100 షాట్ కొట్టినట్టు పగిలినంత మాత్రం నేను బలగొట్టినట్టు కాదు. నాకంటే ముందు 1 నుంచి 99 మంది దాన్ని కొట్టిర్రు. ఆ 100 షాట్ సుత్తి రాసేదిగా నేను బలగొట్టినా అంటే నా అంత మూర్ఖుడు ఎవరు ఉండడు. ప్రజా సంఘాలు కానివ్వండి, ప్రజా మేధావులు కానివ్వండి, మీలాంటి వాళ్ళు కానివ్వండి, అందరూ కలుస్తేనే సమాజం డెవలప్ అవుతుంది. అట్లా ఇప్పుడు ఎప్పుడైతే 10 సంవత్సరాల కిందట మన ఎడ్యుకేషన్ పాలసీస్ కానివ్వండి, మన లిటరసీ రేట్ కానివ్వండి, మన పాపులేషన్ కానివ్వండి తక్కువ ఉండే. ఇవాళ మన 10 సంవత్సరాల కిందట హైదరాబాద్లో లక్షలలో కార్లు ఉండే, ఇవాళ 10 లక్షలలో పెరిగినాయి. ఎందుకు పెరిగినాయి? దాని సమాజానికి ఎట్లా పెరుగుతున్నదో వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అట్లా పెరుగుతూ వస్తున్నది. దానికి బట్టి మన ప్రశ్నించే గొంతుకలు కూడా ఎక్కువ వాయిస్తో ముందుకు పోవాలి తప్ప నేను ఎవరికి ప్రత్యామ్నాయం అవుతామని చెప్పడంలే. నా వాయిస్ వాళ్ళందరి వాయిస్కి తోటవుతుంది. ఇంకా గట్టిగా ఒకరు పోయేదాని యుద్ధంలో ఒకరు పోతే అవతలోడు ఎట్లుంటాడో మనకు తెలియదు. కాబట్టి 10 మంది సైనికులు తయారైపోతే యుద్ధాలు ఎందుకు సైనికులు ఒక్కడే ఎందుకు చేస్తాడు? ఒక్క యుద్ధ మాస్టర్ ఒక్కడే పోతాడు? పోడుగా 1000 మంది సైనికులతో పోతారు. ఎందుకు పోతారు 1000 మంది సైనికులతో? ఒకరికి ఏమైనా అవుతే ఇంకొకడు వచ్చి యుద్ధం చేస్తాడని చెప్పి పోతారు. అట్లా అయితే ఇక యుద్ధం ఒకడే ఆడతాడు. ఇక అట్లా ప్రతి ఒక్కరు కూడా మన ఆర్గన్లో ఎవ్రీ సెల్ ఎట్లా ఇంపార్టెంటో ఈ సమాజంలో కూడా నేనెంత ఇంపార్టెంటో, మీరెంత ఎంత ఇంపార్టెంటో, గవర్నమెంట్ అంత ఇంపార్టెంట్, గవర్నమెంట్ ఎంత ఇంపార్టెంటో, ప్రతిపక్షం అంత ఇంపార్టెంటో, ప్రశ్నించే వాళ్ళు ఇంపార్టెంట్, అట్లా ప్రతి ఒక్కళ్ళు క్రిటిక్స్ చేసే వాళ్ళు ఇంపార్టెంట్. ప్రతి ఒక్కళ్ళు ఎవరి రెస్పాన్సిబిలిటీ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళకి లేదు అని నేను చెప్పను అన్న. ఇంకొకటి చూసుకుంటే మొన్న జరిగిన మున్సిపాలిటీ ఎలక్షన్లు అయితే, అంతకు ముందుకు సర్పంచ్ ఎలక్షన్లు అయితే గ్రామ స్థాయి వరకు అట్లా, ఇంకా రేపు జిహెచ్ఎంసీకి అట్లా రాబోతున్నాయి. అట్లల్లా చూసుకుంటే చాలా ప్రాంతాలల్లో అంటే కాంగ్రెస్ సేమ్ టైం బీజేపీ ఎలిమెంట్స్ పెట్టుకోవడం, ఇటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ ఒకే పొత్తు పెట్టుకోవడం, కొన్ని కమ్యూనిస్ట్ పార్టీలు అయితే కొన్ని అధికార పార్టీలు పొత్తు పెట్టుకోవడం, వీటన్నిటిని ఎట్లా చూడాలంటారు? అది వాళ్ళ పొలిటికల్ స్ట్రాటజీ. అది దే హ్యావ్ దేర్ ఓన్ పాలిటిక్స్ టు డూ. దే ఆర్ రన్నింగ్ ఏ పొలిటికల్ పార్టీ. వాళ్ళేమి మఠం పెట్టుకొని నడిపేట్లే కదా. దే ఆర్ రన్నింగ్ ఏ పొలిటికల్ పార్టీ. దే హ్యావ్ దేర్ ఓన్ పొలిటికల్ స్ట్రాటజీ. పొలిటికల్ పార్టీస్కి పొలిటికల్ స్ట్రాటజీ ఉండాల్సిందే. పొలిటికల్ పార్టీస్కి పొలిటికల్ స్ట్రాటజీ లేకపోతే కష్టం అవుతుంది. సో ఏ టైంలో ఏం రాజకీయం చేయాలో పొలిటికల్ పార్టీ అధినేతలకి, పొలిటికల్ పార్టీ నచ్చడం ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ టైంలో వాళ్ళకి అది మ్యాండేట్ అనిపించింది, వాళ్ళు చేస్తున్నారు. అన్న ఇంతకు ముందుకు మీరు మాట్లాడుతూ నేను ఒక్క ప్లేస్ కాదు, మహబూబాద్ ఒకటే టార్గెట్ కాదు, నా డిఎస్ఎఫ్ఐ తరఫున చాలా జిల్లాలో తిరిగినా, చాలా ప్రాంతాలు తిరిగినా అని మాట్లాడారు. మీరు తిరిగిన క్రమంలో మీ దృష్టికి వచ్చిన సమస్యలు ఏమున్నాయన్న? అనేక సమస్యలు వచ్చినాయి. నేను కొన్ని సందర్భాలలో నాకు సారపాక పోయినా, నేను లాస్ట్ టైం గ్రామ పంచాయతీకి సారపాకలో శ్రీరాంపురం తాండా అని చెప్పి ఉండొచ్చు, సబ్జెక్టు కరెక్షన్ ఆ పేరు. అక్కడ ఇవాల్ట మీరు పోయినా సరే అక్కడ పవరే లేదు అసలు. పవర్ లేకుండా బతుకుతాను నేను. సుమారు ఆ తాండా పోనీకి 8:30-9 అయింది. నేను బహుశా పవర్ సప్లై లేదేమో అనుకొని పోయినా. ఆ రోజు నేను పోయినప్పుడు ఒక 15-20 కార్లు అక్కడ నాతో పాటు వచ్చిన వాళ్ళు ఉండే. అక్కడ ఆ కార్ లైట్లు వేసి మేము వాళ్ళ గ్రామాన్ని విజిట్ చేసినాం. గ్రామంలో ఎందుకు పవర్ లేదు అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి దగ్గరలో ఉన్నది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి వీళ్ళకి సరైనటువంటి మ్యూచువల్ అండర్స్టాండింగ్స్, మ్యూచువల్ కోఆర్డినేషన్స్ లేకపోవడం వల్ల గత స్వతంత్రం వచ్చినప్పటి నుంచి, తాండా ఫామ్ అయినప్పటి నుంచి ఇవాల్టి వరకు దే ఆర్ నాట్ ఎంజాయింగ్ ద పవర్. అంటే ఒక్కసారి మీరు ఆలోచించండి, మనకు 5 నిమిషాలు మీరు ఇందాక వచ్చినప్పుడు ఏదో ఒక ప్లగ్లో పెడితే పుట్టుకు మనకు కరెంట్ ఎగిరిపోయింది. మనది 2 నిమిషాలు పవర్ పోతేనే తెల్లడిల్లిపోయినాం, ఆర్డీపీ చెక్ చేసినాం, అది ఇదైంది. అటువంటిది వాళ్ళ జీవితంలో వాళ్ళకి పవర్ ముఖం చూడలేదంటే మనం మాట్లాడేది సింగపూర్ గురించి, జపాన్ గురించి, చైనా గురించి మాట్లాడేది. వెన్ వీఆర్ నాట్ ఏబుల్ టు గివ్ ద బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వీఆర్ అన్ఫిట్ టు టాక్ అబౌట్
అదర్ డెవలప్డ్ నేషన్స్. ఒక పవర్ ఇవ్వాలని పరిస్థితులు ఉన్నామంటే ఎన్ని రూల్లా అండి నాకు అర్థం కాదు. ఒక పవర్ ఇవ్వడానికి ఒక గరీబ్, ఒక ఆదివాసీ కమ్యూనిటీ ఉండేటువంటి, ఆ గిరిజన కమ్యూనిటీ ఉండేటువంటి తాండాలో మీకు పవర్ ఇవ్వడానికి ఇన్ని రూళ్లు గుర్తుకొస్తాయి. అదే ఒక ముఖ్యమంత్రి పోయి అడవిలో ఉంటా అంటే రాత్రి రోడ్లు వేసి పవర్లు వేసి ఇవ్వరా? డిఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా ప్రెసిడెంట్గా మా ఛానల్ ద్వారా ప్రజలకు ఏం చెప్పాలనుకుంటారు? ప్రజలు ఇంకా కూడా మేల్కొనాలా. ప్రజలు ఉన్నదాంతో సాటిస్ఫైయింగ్ కాకుండా మన మొక్కలం ఇంప్రూవ్మెంట్ అయిపోతే సరిపోదు. మనతో పాటు మన చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఇంప్రూవ్ అయిన రోజే మనం అందరం కూడా ఇంప్రూవ్ అయినట్టు. ఏ రోజైతే సమాజం మీకేమి ఇచ్చింది అన్న దానికంటే మీరు సమాజానికి ఏమి ఇచ్చినది ఆలోచిస్తారో ఆ రోజు నిజమైన సమాజం డెవలప్ అవుతుంది. అది ఆలోచన దిశగా పోండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కడు నాకెందుకులే అన్నది కాకుండా నేను కూడా పార్ట్ ఆఫ్ సమాజం, నాకు ఏదో రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఏం రెస్పాన్సిబిలిటీ చేయకూడదు. మీరు చిన్నగా నడుచుకుంటూ పోతూ ఉంటే చిన్న చెత్త కాళ్ళకు తగులితే ఆ చెత్త పక్కన పెట్టండి. అది కూడా సామాజికంగా మీరు చేసే డెవలప్మెంటే అది కూడా. సో చిన్న దాంతోనే పెద్ద మార్పులు వస్తాయి. అక్కడ ఎందుకు రాలేదు? ఓకే అన్న, థ్యాంక్ యూ మీ విలువైన టైం మాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. చూసిరు కదా ప్రజలారా, తెలంగాణలో ఇంతగానం దౌర్భాగ్యమైన పరిస్థితి, ఒక తండాకట్ల కరెంటు లేని పరిస్థితి, అది మన డాక్టర్ వివేక్ గారు చెప్తుంటే నమ్మలేని నిజాలు. అదేవిధంగా తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో దానికి ఇచ్చిన సూచనలు గట్లా పాటిస్తే ఇంకా ప్రజల అభివృద్ధిలో ముందుకెళ్తారని నేను అనుకుంటున్నాను. ఈ ఇంటర్వ్యూ మీద మీ అభిప్రాయం గట్లా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.